పేదరిక నిర్మూలన సంస్థల ఉద్యోగులకు మహిళా పొదుపు సంఘాల్లో సభ్యత్వం నిషిద్ధమన్న నిబంధనల మధ్య మెప్మాలో టీఎంసీగా పనిచేస్తున్న శ్వేత పొదుపు సంఘంలో సభ్యురాలిగా ఉండి ఇటీవల 20 లక్షల రుణం పొందినట్టు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని జిల్లా కేంద్రానికి చెందిన మాజీ మెప్మా ఆర్పీ కొన్నె మంజుల వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవినీతి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన శ్వేతపై అలాగే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఉద్యోగాల నుంచి తొలగించాలని ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేశారు. మెప్మా ఉద్యోగులపై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి రావడంతో ప్రజల్లో అనేక సందేహాలు వెలువెత్తుతున్నాయి. ఇప్పుడు ఈమె శ్రీమతి టీఎంసీ శ్వేత పొదుపు సంఘంలో ఉండడానికి అనర్హురాలు అయినా సరే చట్టవిరుద్ధంగా పొదుపు సంఘంలో ఉంది కాబట్టి ఆమె టీఎంసీ పోస్టుకు ఆమె అర్హురాలు కాదు. తగిన విచారణ చేసి తనని ఉద్యోగం నుండి తొలగించి న్యాయం చేయాలి. పట్టణ పేద మహిళలకు పొదుపు సంఘాల మహిళలకు న్యాయం చేయగలరని కోరుతున్నాను. నా ప్రత్యేకమైన డిమాండ్. నేను హైదరాబాద్ మెప్నా ఆఫీస్లో 3 సార్లు ఇచ్చిన కంప్లైంట్ కలెక్టర్ గారికి 2 సార్లు ఇవ్వడం జరిగింది. పోయిన నెల ఇచ్చిన, ఈ నెల కూడా ఇచ్చిన. ఈరోజు కమిషనర్ గారిని కూడా కలవడం జరిగింది. విచారణ చేస్తా అని చెప్పేసి అన్నారు, మాట ఇచ్చారు. మీ ముఖంగా కూడా తెలియపరుస్తున్నా. ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చిన. నా మీద వాళ్ళు రెక్కి చేస్తున్నారు. నేను ఇప్పుడు పేర్లు చెప్పిన అన్నపర్తి రాణి, గోనె విజయమ్మ, కప్పల పద్మ, నూకల విజయ, తిరునగర్ గీతాదేవి, కోలం మంగ, ఈ 6గురు మెప్నా సిబ్బంది, మెప్నా ఆఫీసులో ఉన్నటువంటి సిబ్బంది నన్ను రెక్కి చేస్తూ ఇది చేస్తున్నారు. వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళ ఎవిడెన్స్లన్నీ నేను ఆధారాలను తెచ్చిన కదా, ఒక దొంగ లెక్క చూస్తున్నారు నన్ను. వాళ్ళతో పాటు ఈ టీఎంసీ శ్వేతతో పాటు సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీకి చెందిన కీలక వ్యక్తులు ఒక 3 కూడా నా మీద వ్యక్తిగతంగా పేర్లు చెప్పనండి, వ్యక్తిగత తెలుసు, నన్ను రెక్కి చేస్తున్నారు. నాకు ప్రాణహాని ఉందండి, ప్రాణ భయం ఉంది. అందుకు ఆ భయాన్ని తట్టుకోలేక నేను ఇవాళ పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళందరి మీద నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీ ముఖంగా కూడా చెప్తున్నా, నాకు ప్రాణహాని ఉందండి. ఒకవేళ వాళ్ళు నన్ను మానసికంగా ఏమైనా ఇబ్బందులు పెట్టి నా ఫోన్ ద్వారా కూడా నన్ను ఏమైనా ఇబ్బంది పెట్టి నేను ఆత్మహత్య చేసుకున్నా సరే వాళ్ళే కారణం. నేను పోతూ నాకు ఏది జరిగినా నేను ఇప్పుడు పేర్లు మెన్షన్ చేసిన వాళ్ళందరే కారకులు. మానసికంగా వేదనకు గురి చేస్తుంది. ఎట్లా కేసులు పెట్టడం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాను. టీఎంసీ శ్వేత చర్యలు తీసుకోవాలి. చాలామంది మహిళలు, పేద మహిళలు ఇబ్బంది పడుతున్నారు ముందుకు రాలేక. ఎందుకు అంటే ఏమైనా అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని కొంతమంది ఆర్పీలు ఇప్పుడు పేర్లు చెప్పిన వాళ్ళందరూ వాళ్ళని ముందు దోషి వాళ్ళందరూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎవ్వరు ముందుకు రాలేకపోతున్నారు. వాళ్ళకు అనుగుణంగా నేను ముందుకు వచ్చిన మీ పత్రికా ముఖంగా ఇప్పటికైనా న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే విచారణ చేసి ఖచ్చితంగా నేను ఇచ్చిన కంప్లైంట్ మీద విచారణ చేసి మీ పత్రికా ముఖంగా మెప్నా సిబ్బందికి వాళ్ళని అనర్హులుగా గుర్తించాలి. ఖచ్చితంగా అనర్హులనే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు సంఘంలో ఉండకూడదని తెలిసి